चूडालङ्कृत शशिकलाभ्याम् निजतपफलाभ्याम् भक्तेषु प्रकटितफलाभ्याम् भवतु मे शिवाभ्यामस्तोक त्रिभुवन शिवाभ्याम् हृदि पुनर्भवाभ्यामानन्दपुरधनुर्भवाभ्याम् न तिर्यं नमस्ते नमस्ते महादेव शम्भो नमस्ते 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 दयापूर्ण सिन्धो नमस्ते 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 प्रसन्नात्मबन्धो नमस्ते 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 महेशा सस्वच्छ्री गिरिमूर्धनि त्रिजगतां रक्षाकृतिं लक्षिताम् साक्षादक्षत सत्कटाक्ष सरणि श्रीमत्सुधावर्षिणी सोमार्दाङ्कितमस्तकां प्रणमतां निस्सीम सम्पत्प्रदां सुश्लोकां हिमगिरीन्द्र स्मितमुखीं पार्वती प्रियां त्वां नमः शम्भो प्रसीद सदया भव भव्यशीले लीलालवाकरित दैत्यकुलापहारे रजनीचलाद्रिनिलये श्रुतिगीतकीर्ते कैलासनाथ दयते तव सुप्रभातम् शम्भो सुरेन्द्रनुत शङ्कर त्रिशूलपाणे चन्द्रावतंस शिव सर्वपिनाकपाणे गंगाधर क्रतुपते गरुडध्वजाप्ता कैलासनाथ दयते तव सुप्रभातम् विश्वेश विश्वजनसेवित विश्वमूर्ते विश्वम्भर त्रिपुर भेदन विश्वयोने फालाक्ष भव्य गुण भोग विभूषणे सा कैलासनाथ दयते तव सुप्रभातम् कल्याणरूप करुणाकर कालकण्ठा कल्पद्रुम प्रसव पूजित कामदायिन् दुर्नीति दैत्य दलिनोद्यत देव देव कैलासनाथ दयते तव सुप्रभातम् गौरी मनोहर गणेश्वर सेविताग्रे गन्धर्व यक्ष सुर किन्नर गीत कीर्ते घण्टालवम्पि फणिकुण्डल मण्डितास्य कैलासनाथ दयते तव सुप्रभातम् नागेन्द्रभूषण निरीहित निर्विकार निर्माय निश्चल निरर्गल नागभेदिन् नारायण प्रिय नतेष्टद निर्मलात्मन् कैलासनाथ दयते तव सुप्रभातम् सृष्टं त्वयैव जगदेकदशेषमीशा रक्षा विधिश्च विधिगोचर तावकीनम् संहार शक्तिरपि शङ्कर किं करीते कैलासनाथ दयते तव सुप्रभातम् एकस्त्वमेव बहुधा भवभाषिललोके निःशङ्कती वृषभकेतन काशीनाथा श्रीब्राह्मरी प्रिय सुखाश्रय लोकनाय्याः कैलासनाथ दयते तव सुप्रभातम् श्रीशङ्करभीष्ट वरदाखिल लोकबन्धो श्रीशिवाय जगदेक दयैक सिन्धो श्रीमुखण्ठी भुजङ्ग भूषण भक्त सिन्धो कैलासनाथ दयते तव सुप्रभातम् రాజ్యాలన్నీ దొంగిలించి వెళ్ళి సముద్రంలో దాక్కున్నాడు. వాణ్ణి సంహారం చేయాలి అంటే శ్రీహరి ఈ రూపాన్ని ధరించాలి. అందుకనే నేను ఈ ప్రణాళిక పన్నాను. ఆ రోజు మహాలక్ష్మి అమ్మవారిలో చేరాను నేనే అని పరాశక్తి చెప్తోంది. అందువల్ల మహాలక్ష్మి అమ్మవారు అలా ఆ రోజు విష్ణువుని శపించింది. అందుకే ఈరోజు పురుగిలా కొరికింది. అందుకే శ్రీహరి తల తెగిపడింది అని ఆ తల్లి చెప్పి ఆ హయగ్రీవాన్ని తెచ్చిపెట్టండి, ఆ హయముఖాన్ని తెచ్చిపెట్టండి, అప్పుడు ఆయన సంహరించి మిమ్మల్ని అందరినీ కూడా ఉద్ధరిస్తాడు అని ఆ తల్లి సలహా ఇవ్వటంతో అందరూ వెళ్ళి ఆ గుర్రపు ముఖాన్ని తెచ్చి ఆ శ్రీహరికి అతికించారట. అప్పుడు ఆయన హయగ్రీవ స్వామి అయ్యారట. జై బోలో హయగ్రీవ స్వామికి జై. మహామూర్తి ఆయన, జ్ఞానమూర్తి. సామాన్యమైన
రూపం కాదది, సామాన్యమైన శక్తి కాదది. ప్రతిరోజు ఆ హయగ్రీవ స్వామిని స్మరించండి. చాలా అద్భుతమైన రూపం అది, చాలా అద్భుతమైన శక్తి అది. ఆయన శక్తితో, ఆయన అనుగ్రహంతో పిల్లలకి మంచి చదువు రావాలి, పెద్దలకు అందరికీ కూడా మంచి జ్ఞానం కలగాలి, మంచి ఆరోగ్యాన్ని, మంచి లక్ష్మిని ఆ స్వామి అనుగ్రహించాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ, ఇది హయగ్రీవ స్వామి యొక్క కథ. య ఇదం శృణుయాత్ భక్త్యా య ఇదం శుభమాఖ్యానం శృణ్వంతి భువి మానవాః. ఎవరైతే ఈ ఘట్టాన్ని, పరాశక్తి దేవతల్ని కాపాడిన ఈ ఘట్టాన్ని, సర్వదుఃఖ వినిర్ముక్తాః తే భవంతి న సంశయః, ఈ ఘట్టాన్ని విన్నవాళ్ళు సమస్త దుఃఖాల నుంచి కూడా బయటపడతారు. మహామాయా చరిత్రంతు పవిత్రం పాపనాశనం. ఈ మహామాయా చరిత్రంతా కూడా పాపాన్ని నశింపచేస్తుంది. పఠతాం శృణ్వతాం చైవ సర్వసంపత్తి కారకం. వినేవాళ్ళకి, చెప్పేవాళ్ళకి కూడా సర్వ సంపదల్ని ఆ తల్లి అనుగ్రహిస్తుంది. శ్రీరాజరాజేషి కురు సత్కృపాం, శ్రీరాజరాజేషి కురు సత్కృపా, శ్రీచక్రవాసాసి హృది మే వస, శ్రీచక్రవాసాసి హృది మే వస. విశాలభావిలాసిని నవచక్రాంతర్వాసిని, విశాలభావిలాసిని నవచక్రాంతర్వాసిని, సదైవ తత్తత్సురస్వరూపే భక్తాళి దీదీపే, సదైవ తత్తత్సురస్వరూపే భక్తాళి దీదీపే. శివే సదా విదాకృతే గజముఖ షణ్ముఖ ప్రియావహే, శివే సదా విదాకృతే గజముఖ షణ్ముఖ ప్రియావహే. తదర్థరూపే త్వమర్థదీపే సచిదానందే భయాపహే, తదర్థరూపే త్వమర్థదీపే సచిదానందే భయాపహే, తదర్థరూపే త్వమర్థదీపే సచిదానందే భయాపహే, తదర్థరూపే త్వమర్థదీపే సచిదానందే భయాపహే. శ్రీరాజరాజేషి కురు సత్కృపా, శ్రీరాజరాజేషి కురు సత్కృపా, శ్రీచక్రవాసాసి హృది మే వస, శ్రీచక్రవాసాసి హృది మే వస, హృది మే వస, హృది మే వస. जय बोलो जगज्जननी जय लक्ष्मी माता की जय, जय बोलो राजराजेश्वरी माता की जय. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నిత్య జీవితంలో నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి, నవగ్రహాల అనుకూలతను పొందటానికి కొన్ని సులభమైన విధి విధానాలతో ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు నిర్వహించాలి. ఇలా చేస్తే నవగ్రహాలను ప్రసన్నం చేసుకొని మన సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు. నవగ్రహాలలో బుధుడిని ఎవరైతే ప్రసన్నం చేసుకుంటారో వాళ్ళు విద్యారంగంలో బాగా రాణిస్తారు, చదువులలో మంచి అభివృద్ధి కలుగుతుంది, పోటీ పరీక్షల్లో రాణిస్తారు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే బుధుడిని ప్రసన్నం చేసుకుంటే ఉద్యోగ ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. కోరుకున్న ఉద్యోగం లభించాలన్నా, ఉద్యోగంలో అభివృద్ధి కలగాలన్నా నవగ్రహాల్లో బుధుడిని ప్రసన్నం చేసుకోవాలి. అలాగే వ్యాపారంలో మంచి అభివృద్ధి కలగాలన్నా, భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం కావాలన్నా నవగ్రహాల్లో బుధుడిని ప్రసన్నం చేసుకోవాలి. మరి బుధుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలంటే, బుధుడికి విష్ణుమూర్తి అధిదేవత కాబట్టి మీకు దగ్గరలో విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఆలయం ఉన్నా సరే బుధవారం రోజు విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శనం చేసుకోండి. అలాగే బుధవారం పూట లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆలయంలో దర్శనం చేసుకొని ప్రదక్షిణాలు చేసినా కూడా బుధుడి అనుకూలత కలుగుతుంది. అందుకే ఎవరైనా బుధుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవాలంటే, బుధుడి అనుగ్రహం కలగాలంటే బుధవారం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయటం, లేదా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయటం చాలా మంచిది. అలాగే బుధుడి అనుగ్రహం కలగాలంటే బుధవారం రోజు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి వస్త్రాలు,
లేదా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి కూరగాయలు ఎవరికైనా దానం ఇవ్వాలి. బుధవారం రోజు పెసలు దానం చేసినా కూడా బుధుడిని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే బుధవారం నానబెట్టినటువంటి పెసలు గోవుకు ఆహారంగా తినిపించినా కూడా నవగ్రహాల్లో బుధుడి అనుగ్రహం కలుగుతుంది. అలా వీలు కాకపోతే ఆకుకూరలు, ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి ఆకుకూరలు బుధవారం గోవుకి ఆహారంగా తినిపించండి. ఆకుపచ్చ రంగు అంటే బుధుడికి ప్రియం కాబట్టి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఆకుకూరలు బుధవారం గోవుకు ఆహారంగా తినిపిస్తే నవగ్రహాల్లో బుధుడిని తొందరగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే బుధవారం రోజు విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో కానీ, గణపతి ఆలయ ప్రాంగణంలో కానీ, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో కానీ అక్కడ ఉన్నటువంటి భక్తులకు మీ చేత్తో అన్నదానం చేయండి. అలా అన్నదానం చేయటం ద్వారా కూడా బుధుడు చాలా సులభంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అలాగే ప్రత్యేకంగా తూర్పుగోదావరి జిల్లా ర్యాలీ దేవస్థానంలో జగన్మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఎప్పుడైనా ఒక్కసారి బుధవారం రోజు దర్శనం చేసుకోండి. ఈ ర్యాలీ క్షేత్రంలో జగన్మోహిని అవతారంలో ఉన్న స్వామికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఆ జగన్మోహిని రూపంలో ఉన్న స్వామివారిని బుధవారం రోజు ఎప్పుడైనా సరే ఒకసారి దర్శనం చేసుకుంటే పరిపూర్ణంగా బుధుడు అనుగ్రహం కలిగి విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మీరు స్తోత్ర పారాయణ చేయాలనుకుంటే నారాయణ సూక్తం అని ఉంటుంది. ఈ నారాయణ సూక్తం చదువుకోండి, లేదా విష్ణు సూక్తం చదువుకోండి. పురుష సూక్తం చదవండి లేదా వినండి. అసలు ప్రతిరోజు పురుష సూక్తం వింటే చాలా మంచిది. ప్రత్యేకించి బుధవారం పురుష సూక్తం వింటే నవగ్రహాల్లో బుధుడి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే తొలేకాదశి పర్వదినం రోజు తప్పకుండా విష్ణుమూర్తిని దర్శనం చేసుకొని ఆ రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ఈ తొలి ఏకాదశి పర్వదినం. ఆ తొలి ఏకాదశి పర్వదినం రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయటం, దేవాలయంలో విష్ణువుని దర్శనం చేయటం చేస్తే సంవత్సరం మొత్తం కూడా మీ మీద బుధుడి అనుగ్రహం కలిగి చక్కటి శుభ ఫలితాలు ఏర్పడతాయి. అలాగే వీలైనప్పుడల్లా సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆచరించండి. వ్రతం ఆచరించడం వీలు కాకపోయినా ఎక్కడైనా సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే ఆ తీర్థ ప్రసాదాలు తప్పకుండా స్వీకరించండి. ఇలా చేస్తే కూడా బుధుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే బుధవారం పూట తులసి పూజ చేస్తే కూడా బుధుడు అనుకూలిస్తాడు. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఏ రంగంలో అయినా మీరు రాణించాలంటే, బుధుడి అనుగ్రహం కలగాలంటే బుధవారం తులసి పూజ చేయండి. తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేయండి. తులసి మొక్క దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి. తులసి దళాన్ని విష్ణువుకి సమర్పించండి. ఇలా చేస్తే బుధుడు తొందరగా అనుగ్రహిస్తాడు. అలాగే నవగ్రహ ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ నవగ్రహాల్లో బుధుడి విగ్రహం ఉంటుంది. ఆ బుధుడి విగ్రహం దగ్గర 17 ఒత్తులు వేసి ఒక దీపాన్ని వెలిగించండి. 17 ఒత్తులు విడివిడిగా వేసి ఒక పెద్ద ప్రమిద తీసుకొని 17 ఒత్తులు విడివిడిగా వేసి దీపం పెడితే బుధుడు తొందరగా అనుకూలిస్తాడు. అలాగే బుధుడి అనుకూలత సులభంగా కలగాలంటే ఎప్పుడైనా సరే బుధవారం రోజు 1.25 కేజీ పెసలని ఎవరికైనా దానం ఇవ్వాలి. లేదా పెసరపప్పుతో చేసినటువంటి పొంగలిని కానీ, పెసరపప్పు పులగాన్ని కానీ బుధవారం పూట మీ చేత్తో అందరికీ పంచిపెట్టండి. ఇలా చేస్తే కూడా బుధుడి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే గరికతో గణపతిని పూజిస్తే కూడా బుధుడు అనుకూలిస్తాడు. దుర్వాయుగ్మం అంటారు ఈ గరికని. ఆ గరికని గణపతి విగ్రహం దగ్గర దేవాలయంలో కానీ మీ గృహంలో కానీ ఉంచి ఓం గం గణపతయే నమః అంటూ గణపతిని స్మరించుకుంటే కూడా బుధుడు అనుకూలించి మంచి శుభ ఫలితాలు కలిగింపజేస్తాడు. అలాగే నానబెట్టినటువంటి పెసలు పక్షులకు బుధవారం రోజు ఆహారంగా వేస్తే కూడా మీకున్నటువంటి గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకొని నవగ్రహాల్లో బుధుడిని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే బుధవారం రోజు మీకు వీలైతే గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేస్తూ గణపతి ఆలయ ప్రాంగణంలో 5 ఒత్తులు వేసి కొబ్బరి నూనె పోసి ఒక దీపాన్ని వెలిగించండి. ఎవరైతే బుధవారం పూట గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళందరూ కూడా నవగ్రహాలలో బుధుడిని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ బుధుడిని ప్రసన్నం చేసుకోవటం ద్వారా, విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేయటం ద్వారా, గణపతి ఆలయ దర్శనం చేయటం ద్వారా,
లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆలయంలో దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయటం ద్వారా నవగ్రహాలలో ప్రతి ఒక్కరూ కూడా బుధుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే బుధవారం రోజు ఎవరైనా సరే బూడిద గుమ్మడికాయ దానంగా ఇవ్వండి. అలా దానం ఇస్తే కూడా నవగ్రహాల్లో బుధుడిని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే బుధుడి అనుగ్రహం కలగాలంటే బుధవారం రోజు ప్రియంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం అంటూ బుధుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుకోండి. ఈ విధి విధానాలన్నీ పాటిస్తూ బుధుడిని ప్రసన్నం చేసుకున్నట్లయితే విద్యారంగంలో విశేషంగా రాణించవచ్చు. ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. మీరు కోరుకున్న ఉద్యోగం లభించటానికి, ఉద్యోగంలో అధికార పదవులు పొందటానికి ఈ బుధుడి ఆరాధన సహకరిస్తుంది. వ్యాపారంలో నష్ట నివారణకు కూడా ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో బుధుడిని పూజించి నవగ్రహాలలో బుధుడిని ప్రసన్నం చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. పూర్వకాలంలో ఎవరైనా ఒక పాపం చేస్తే ఆ పాపానికి ఒక శాపంగా మనకి వెంటనే కనిపించేదండి. మిగిలిన వాళ్ళందరూ కూడా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలడానికి కూడా బాగుండేదండి. కానీ ఇవాళ సత్యవాక్ పాలన లేదు, శాపాలు ఇచ్చేవాళ్ళు లేరు, కానీ పాపాలు మాత్రం పెరుగుతూనే ఉన్నవి. ఈ పాపాలు ఎందుకు వచ్చినాయో ఎలా వచ్చినాయో అనేది తెలియకుండా ఒకడు ఏ పాపం చేస్తే అదే పాపాన్ని 10 మంది కూడా తెలియక చేస్తున్నారు. ఎందుకని? శాపాలు లేని కారణంగా. కానీ ఆనాడు ఒక వ్యక్తి శాపానికి గురైతే అరే ఇది కారణమా, మిగిలినటువంటి వాళ్ళు మనం జాగ్రత్త పడాలి అనుకునేవారండి. అందుకే ఈవేళ మనం భాగవతం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం మర్చిపోయిన పూర్వీకుల యొక్క చరిత్రను మనం వింటే మనం కూడా బహు జాగ్రత్తగా మసలుకోవచ్చు. ఈ జీవనానికి కావలసినటువంటి శైలిని మనం ఎంచుకోవచ్చు అని, జీవన విధానాన్ని సరి చేసుకోవచ్చు అని. ఈ పిల్లవాడి గోలకు శమీక మహర్షికి మెలకువ వచ్చింది. చూశారు మృత సర్పము. అది జీవన సర్పమైనా ఆయనకు భయం లేదండి. ఎందుకని? దేహ భావన లేనివాడు, శమమే ప్రధానంగా కలిగినటువంటి వాడు కాబట్టి. శమము అంటే అంతరింద్రియ నిగ్రహం, దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. అటువంటి ఆ శమీక మహర్షి అయ్యయ్యో ఎంత పొరపాటు జరిగిపోయింది. ఆ చక్రవర్తి సామాన్యుడు కాడు. గర్భంలో ఉండగానే భగవంతుని దర్శించినటువంటి పుణ్యాత్ముడు, ఈ కలియుగంలో ధర్మాన్ని 4 పాదాల నిలిపినటువంటి మహానుభావుడు. అటువంటి మహానుభావుడికి మీరు అతిథి మర్యాదలు చేయకపోగా నాయనా చిన్నతనంతో బాల్యంలో ఇలా అనకూడని మాట అన్నావే అని బాధపడ్డాడండి. ఇక్కడే మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేము అని. అంచేత కాలు జారి ఎన్నిసార్లు పడినా పర్వాలేదు, ఫ్రాక్చరే మరలా కొన్నాళ్ళకి అది బాగుంటుంది. నోరు జారితే నీ జీవితమే నాశనమైపోతుంది. అది నీకు మరలా తిరిగి ఒక క్రోధాన్ని, నీపై పగను అది పుట్టిస్తుంది. దాని ఫలితం నిన్ను కూడా అనుభవింపచేస్తుంది. శమీక మహర్షి తన శిష్యుడితో కబురు చేస్తారు పరీక్షిత్ చక్రవర్తికి. అతడు పరీక్షిత్తు కదండి, వెళ్ళాడు. తన తల మీద ఉన్నటువంటివి, తన ఒంటి మీద ఉన్నటువంటివి తీసి స్నానం చేసి అనుష్ఠానం చేసుకుంటుంటే ఆలోచన కలిగింది. నేను ఎందుకు ఇవాళ వేటకు వెళ్ళాను, వెళ్ళిన నేను ఎందుకు మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళాను, పోనీ వెళితే వెళ్ళాను, మృత సర్పాన్ని వేశానే, ఎంత పాపకృత్యం చేశాను, అయ్యయ్యో నా వంశానికి నేను ఎంత అపకీర్తి తెచ్చాను అని విచారిస్తూ ఉండగా అతడొచ్చి ఈ కబురు చెప్పాడండి. పరీక్షిత్ ఏం చేశాడో తెలుసా? ఒక కంట కన్నీరు, మరొక కంట పన్నీరు. ఎందుకండి ఇవి రెండు అని అంటే, తాను చేసిన పాపానికి శిక్ష పడిపోతుంది కాబట్టి దీనికి మరలా వడ్డీలు పెరగవలసిన పరిస్థితి ఏర్పడదు. ఎందుకు పన్నీరండి ఆయనకి? మనమైతేనండి. మరి మరొక కంట కన్నీరు దేనికి అని అంటే, అయ్యో నా ఆయుష్ కేవలం 7 రోజులే ఉన్నదే, ఈ 7 రోజుల్లో నేను ఏమి సాధన చేయగలను, నేను ఎలా మోక్షాన్ని పొందగలను, పాండవ వంశంలో పుట్టిన నేను నా వంశానికి నేను వన్నె ఎలా తేగలను, నా ధర్మాన్ని నేను ఎలా నిర్వర్తించగలను,
ఎందుకు బాధపడ్డాడండి మరొక కంట. ఈ విషయం అందరికీ తెలిసింది. వెంటనే పరీక్షిత్తు తన కుమారుడైనటువంటి జనమేజయుడికి పట్టాభిషిక్తుణ్ణి చేసి ప్రాయోపవేశ దీక్షను పొందారండి. ప్రాయోపవేశ దీక్ష అంటే ఏమిటో తెలుసా? ఆకలి వేసినా అన్నం తినకుండా ఉండడం, దాహం వేసినా మంచినీళ్లు తాగకుండా ఉండడం, నిద్ర వచ్చినా నిద్రపోకుండా ఉండడం, ఇవన్నమాట అండి. ఇవి మనకి సత్సంగంలో కూర్చుని 2 గంటలు కూడా చాలా కష్టమే. ధ్యానంలో ఏదో ఒళ్ళు మరచి కూర్చుంటే పర్వాలేదు కానండి, ఒంటితోటే కూర్చున్నాం అనుకోండి, దోమలు కొడతాయి, ఈగలు వాళ్తాయి, మ్యూజిక్ వినిపిస్తుంది, టెలిఫోన్ వినిపిస్తుంది, అసిస్టెంట్ మాటలు వినిపిస్తాయి, అన్నీ వినిపిస్తూ ఉంటాయి మనకి. అలా ప్రాయోపవేశ దీక్షలో ఉన్నటువంటి పరీక్షిత్ దగ్గరకు ఎవ్వరూ పిలవకనే గోవు పాలు పితికినంతసేపు కూడా ఉండనటువంటి ఒక మహానుభావుడు, ఒక జ్ఞాన సూర్యుడు, ఒక తేజోపుంజము 16 ఏండ్ల వయస్సులో ఆత్మ తేజస్సుతో బ్రహ్మ కాంతితో ఉట్టిపడుతూ ఉన్నటువంటి మూర్తి విచ్చేస్తూ ఉన్నాడండి. చూసిన మహానుభావులు దండాలు పెట్టారు, నమస్కారాలు చేశారు, పురస్కారాలు చేశారు. తెలియని పిల్లలు రాళ్ళు రువ్వారు, పిచ్చివాడన్నారు. ఈ 2 ఆయనకి సమానమే. మానవమానయోస్తుల్యో, మానము అవమానం ఇవి 2 సమానము. ఎవడికో అతడు జ్ఞాని, అతడు భక్తుడు అని చెప్పాడే మనకి శ్రీకృష్ణ పరమాత్మ.